నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? మా పేరు యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? మేము డైలీగా వెజిటేబుల్ మార్కెటింగ్ చేస్తాము. ఇక్కడ మార్కెట్లో డెవలపింగ్ లేదు. మార్కెటింగ్ గురించి అసలు పట్టించుకున్న నాదుడు లేడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో. అదొకటి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అసలు టాయిలెట్స్ పోదామన్న ఫెసిలిటీ లేదు. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే తెచ్చిన ధరలు అమ్మడానికి అది డబ్బులు రావట్లేదు. బిజినెస్ రైతులు చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. అసలు ఈ మార్కెట్ ని పట్టించుకొని ఇది ఒక శుద్ధిగా చేసి ఒక సిస్టమేటింగ్ అనేది లేదు. ఎవరు పడితే వాళ్ళు అమ్ముకోవడం, ఎవరు పడితే వాళ్ళు పోవడం, అదొకటి. అసలు తెచ్చిన ధర కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రాణాలు అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అప్పుడు బాగానే అమలు అయినాయి. ఈసారి వచ్చిన నుంచి కూడా ఏం పనులు కావట్లేదు, అస్సలు పనులు కావట్లేదు. తెచ్చిన హామీలో ఒకటి బస్ ఫ్రీ ఇచ్చినారు. దేనికి వచ్చింది సార్? అది లేడీస్ కు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడలేదు. అడ్డమైన తిరుగులు తిరుగుతున్నారు. అంతవరకు మించి ఎవరికి నష్టం జరుగుతుంది కానీ లాభం అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనలో కూడా బాగుంది. అప్పుడు కూడా ఇప్పటికైనా అప్పుడు కూడా బాగుంది. ఏమి ఇవ్వలేదు. చేసిన పనులైనా అమలు అవుతున్నాయి, అయినాయి. ఇప్పుడు ఏది ఒక్కటి కూడా అమలు కావట్లేదు. థ్యాంక్ యూ సార్.